జనసేనలోకి మంచు మనోజ్ మౌనిక చేరనున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే నిజమనే తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో మౌనిక అక్క అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ తో మనోజ్ అన్న విష్ణుకి బంధుత్వం ఉంది. ఇక బీజేపీతో జతకట్టారు మోహన్ బాబు. దీంతో మనోజ్ దంపతులు జనసేనలో చేరనున్నారని టాక్ నడుస్తోంది. మంచు ఫ్యామిలీలో అందరిది తలోధారి. మరి మంచు లక్ష్మి ఎటువైపు వెళుతోందో, అసలు మంచు ఫ్యామిలీ ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంచు మోహన్ బాబు తెలుగు సినిమాలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నటుడు. మొదట్లో విలన్ పాత్రలు వేస్తూ వచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో హీరోగా నటించారు. కొంతకాలం తర్వాత హీరోగా సినిమాలు ఆడకపోవడంతో మళ్లీ విలన్ పాత్రలు వేశారు. మళ్లీ కొంతకాలానికి హీరోగా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. హీరోగా నటించిన కాలంలో సంపాదించిన సొమ్ముతో విద్యాసంస్థలు స్థాపించారు. శ్రీ విద్యానికేతన్ పేరుతో స్కూల్స్, కాలేజెస్ స్థాపించారు. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీని కూడా స్థాపించారు. ఇవన్నీ తన సొంత జిల్లా చిత్తూరులో నెలకొల్పారు. తన సంస్థలలో కొంతమంది పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. సినిమాలు చేయడం తగ్గడంతో విద్యారంగంపై బాగా దృష్టి సారించారు. మోహన్ బాబుకు 2 కుమారులు, 1 కుమార్తె. మొదటి భార్యకు విష్ణు, లక్ష్మీ ప్రసన్న సంతానం కాగా రెండవ భార్యకు మనోజ్ జన్మించారు. కుమారులతో పాటు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ నటులు నటిస్తున్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నాయి. తాజాగా విష్ణు నటిస్తున్న భక్త కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. వీళ్లతో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సొంత బ్యానర్ మీద సినిమాలు తీస్తున్నారు. తాజాగా మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆస్తుల పంపకంపై రగడ మొదలైంది. విద్యా సంస్థలలో బయట నుంచి తీసుకువచ్చిన వ్యక్తి వలన సంస్థలకు చెడ్డ పేరు వస్తోందని మనోజ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తండ్రితో గొడవపడ్డారు. తనని ఇంట్లోకి రానివ్వడం లేదని, తన పిల్లలను కూడా తనకి దూరం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుమారం చెలరేగింది. మరోవైపు మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకి తన కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఇద్దరూ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ను మనోజ్ సమర్థించడం తెలిసిన విషయమే. తాజాగా గొడవల నేపథ్యంలో మనోజ్ దంపతులు జనసేనలో చేరుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు మనోజ్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ హీరోలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో మంచు మనోజ్ కు మంచి సంబంధాలున్నాయి. మంచు ఫ్యామిలీ సభ్యులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో మోహన్ బాబు టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఎన్టీఆర్ అంటే మోహన్ బాబుకు ఎనలేని అభిమానం. ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబుతో ఏర్పడిన విభేదాల వలన టీడీపీ నుంచి బయటికి వచ్చారు మోహన్ బాబు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు కుమార్తెను వివాహం చేసుకోవడంతో వైఎస్ కుటుంబానికి మంచు కుటుంబం దగ్గరైంది. వైఎస్ బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు మంచు కుటుంబం. తర్వాత జగన్ కు దగ్గరయ్యారు. ప్రస్తుతం విష్ణుకు జగన్ తో మంచి సంబంధాలున్నాయి. మరోవైపు మనోజ్ కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికను వివాహం చేసుకున్నారు. మౌనిక అక్క భూమా అఖిలప్రియ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మనోజ్ దంపతులు జనసేనలో చేరనున్నారని వార్తలొస్తున్నాయి. మరోవైపు గతంలో మనోజ్ తాను రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎందుకో రాజకీయ ప్రవేశం వాయిదా పడింది. మనోజ్ ప్రస్తుతానికి సినిమాలలో పెద్దగా నటించడం లేదు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన తర్వాత కూడా దిష్టి అంతా పోయింది బాబాయ్ అంటూ ట్వీట్ చేశారు. గతంలో కొందరికి ఆర్థిక సాయం చేయడానికి రామ్ చరణ్ సహాయం తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. మంచు కుటుంబంలో మిగతా వారికి భిన్నంగా మనోజ్ మెగా ఫ్యామిలీ నటులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మనోజ్ జనసేనలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బుల్లితెర మీద గతంలో కొన్ని షోలు నిర్వహించారు మంచు లక్ష్మి. అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తున్నారు. మొత్తం మీద మంచు కుటుంబం తలోదారిలో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనోజ్ దంపతులు అధికారికంగా ఎప్పుడు జనసేనలో చేరతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.